అజయ్ తిరిగి తిరిగి కాలు బాగా గుంజుతున్నాయి, ఒక టీ తీసుకురావా? నాకు కూడా మస్తు పని చేస్తున్నా పొద్దున్న నుంచి, నేను కూడా ఏం ఖాళీగా లేను. నువ్వు తాగి నాకు కూడా తీసుకుంటా పో. నాకు తలనొస్తుందని నేను చెప్తుంటే నువ్వు మళ్ళీ మిషన్ కూడా కూర్చుంటున్నావు, చెప్తే నీకు అర్థమైతే లేదా? తలనొస్తుంది చాలా సేపటి నుంచి, తీసుకొస్తే ఇద్దరం కలిసి తాగుదాం. మరి చేతగానప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకున్నావు? మళ్ళా పైసలు సంపాదిస్తలేనా మరి నీకు? పైసలు నువ్వు ఎట్లా తెస్తున్నావు? నేను కూడా పైసలు కుడితేనే పైసలు వస్తాయి కదా. టీ అని ఇయ్యలేదు, కొంచెం అన్నం పెడతావా? పెట్టావా? పెట్టుకోపో బాబా. అరే అన్నం పెడుతున్నట్టు పెట్టుకోమంటావు ఏంది? నువ్వు టీ చేయమంటే చేయలేదు, నేనే చేసుకుందా ఆయన. అన్నం పెట్టడానికి నీకు ఇబ్బందా? ఏం కొడుతున్నావు? తీసేయి. ఏం చేస్తున్నావి? అన్నం పెడతలే. అన్నము పెట్టుకోవచ్చు కదా, ఏముంది వండి పెట్టినాయి కూడా. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నా కదా, నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? నేనేం చేస్తలేను కదా పొద్దున్నుంచి. నువ్వు ఒక రోజు చేసి చూపెట్టు. నువ్వు నా ప్లేస్ లో ఇంటి పనులు పెద్ద లెక్కన చేసుడు. సరే ఒప్పుకుంటా, నేను నా ప్లేస్ లో ఉండి ఒక్క రోజు నువ్వు ఇంటి పనులను చేసి పెట్టు. చేస్తా. సరేనా? చేసి చూపిస్తా. చేసి చూపెడతావా? చిటికెలు వేసుకొని చేసి చూపిస్తా నేను. సరే చూపెట్టు. చూపిస్తా. ఓకే ఒప్పుకుంటా నేను. అప్పుడు నువ్వు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా. నేను ఈ పనులు చేయలేక ఇన్ని పనులు చేస్తున్నావు, నువ్వు నన్ను గ్రేట్ అని ఒప్పుకుంటావా? నువ్వు మస్తు చేసిన నువ్వు నన్ను ఒప్పుకుంటావా? ఇంత పనులు ఎట్లా చేస్తున్నావు? ఒప్పుకుంటా. ఇంకా వండుకొని ఉన్నాడు బావా. లే, పొద్దున 5:30 అవుతుంది, లేవాలా. ఇంత పొద్దున్న లేచి ఏం చేయాలి నేను? ఇప్పటి నుంచి చేస్తేనే అప్పటికి పనులు అయితే మరి. దా చూద్దురా, చేస్తానో కదా. లే కానీ మంచిగా చూడు. సేపు చూస్తావు, ఈ పని కన్నా గంట సేపు చేస్తాం. మరి ఇంకా ఇంట్లో పనులు ఎప్పుడు చేస్తాము? అరే చేస్తున్నా కదా నేను, లేచిన పంచాలి. మనకి వేసు ఫాస్ట్ ఫాస్ట్ కానియాలి. అలా పిల్లలకు వంట చేయొద్దా? ఇల్లు ఇట్లా ఊడ్చేది తుడిచేది ఉంది. ఏమైంది కూర్చున్నావేంటి? బయట అయిపోగానే మళ్ళీ నిద్రపోతున్నావు. నిద్ర వస్తుంది కానీ అన్ని మస్తు టైం అవుతుంది కదా. ఏమైంది? అయిపోలే తుడుచుడు? అయిపోతుంది, చేస్తా. మీరందరూ తొమ్మితలేరు, ఎందుకు కడుక్కుంటలేరు? అన్ని ఇక్కడ వేసారు, సింకులు వేసారు. అందరు తిని లేచేయండి, మళ్ళా అన్ని కడుక్కుంటా కూర్చుంటాను నేను. మంచిగా ఒక డబ్బా గ్లాస్ వేసుకున్నా కూడా 4 గ్లాస్ సరిపోయింది. మంచి గ్లాస్ అయితే 4 గ్లాస్ సరిపోతుంది. ఏం చేస్తున్నావు? మనం 4 ఉన్నాం కదా, మంచిగా ఒక గ్లాస్ తిన్నా కానీ 4 గ్లాసులు పోసిన. ఎవరికన్నా పక్కింటోళ్ళకి పిలిచి భోజనాలు పెడతాను ఏమన్నా? ఎందుకు? 4 గ్లాసులు తింటారా ఒక్క పూటకి? ఎవడన్నా ఒక్క గ్లాస్ సరిపోతుంది మన నలుగురికి. ఒక గ్లాస్ 4 సరిపోతుందా? మరి అదే ఏం తెలియదు, ఏం లేదు, మళ్ళీ మాట్లాడతావు. ఏమైంది? అన్నం అయిందా? ఎంతసేపు ఉంటావు ఇంకా? అన్నం ఇంకా టిఫిన్ చేయాలి పిల్లలకి, టైం అవుతుందా? అవుతుంది చేస్తా. అన్ని చిటికెలాలు వేసేస్తా, తొందర పడకు. చెయ్యి. చిటికలాలు ఎట్లా చేస్తావు చూస్తా నేను. ఇంతగానో పనులు అవుతున్నాయి. అరే సన్నీ, టిఫిన్స్ రెడీ అయిపోయినాయి. పెట్టు, బాక్స్ పెట్టి మరి వాళ్ళు పోతారు. నేను నడుము వస్తుంది కదా. మరి గట్లనే ఉంటది, పొద్దున్న చూపు రాడకుండా పని చేస్తే. నీకు తెలుస్తా రాదు ఇంకా ఉంది కానీ. తొందర బాక్స్ పెట్టి పంపి. విడుదు వింటా. బట్టలు ఉన్నాయి ఆడ, ఇంకా మిషన్ మీద జాకెట్లు ఉన్నాయి. నడు చేస్తానే. చూపిస్తానే. వాషింగ్ మిషన్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్ వేస్తా ఉండండి. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యి వారం రోజులు అవుతుంది. మరి ఎందుకు చెప్పలేదు? మరి నాకు నడుము లేక రోజు నేనే పెడుతున్నాడు. చెప్పొచ్చుగా. చెప్పినా నీకు 10 సార్లు చెప్పినాడు, వినలేదు. ఇయ్యాలని నీకు యాదకొచ్చు, నువ్వు పిండాలని. నడు. ఏం చేస్తున్నా నేను? నడుస్తున్నా. పో నడు. పని ఉంది ఇంకా గిరాకీ ఇచ్చే బ్లౌజులు కుడతా పో. నడు. వాషింగ్ మిషన్ ఉండే కూడా చెప్పని చెప్పి నడవడం నష్టపడుతుంది. మిషన్ కాడికి నాకు వచ్చు కుట్టుడు. ఇదేం ముక్కరా నాన్న, ఇదేమో జెండా కలర్ ఉన్నట్టుంది. ఇది ఒక జెండా కలరు. దేని జాయింట్ వేయాలి, ఏం కుట్టాలి, ముక్కలేంది. ఒక్క జాకెట్ కుట్ట నీకు ఇన్ని ముక్కలు ఎందుకు ఆయన? దీని పని దీనికి వద్దన్నారు ఆయన. ఇక
నా వల్ల కాదు ఈ పని. అమ్మా పిలుస్తుంది నాయన, ఈ పనులు పడుకున్నాను అనుకుంటా. ఎవరికి ఏమైందమ్మా ఫోన్ చేసిర్రు? నేను డాక్టర్ రమ్మన్న కాంపౌండర్ వచ్చినది. నేను డాక్టర్ని స్టెథోస్కోప్. నేను చూస్తే డాక్టర్ లెక్క కనబడతలేదు. సరే గానీ మా ఆయనకు 104 జ్వరం ఉంది చూడు. నీకు ఎట్లా తెలుసు 104? మేము చూసినాం ఆడ అన్నీ ఉంటా కదా ఇప్పుడే. నీ అన్ని బేకార్, అక్కడ స్పెషల్. సరే చూడండి. నోరు తెరువా. 105 ఉంది, 104 అంటే ఓడి మీకు చెప్పింది. మా వాళ్ళు ఇందాక అన్నారు సార్. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట ఇంతేనా? 105 జ్వరం ఉంది. ఏం చెప్పించారు పని అయినతోని? ఆయనతో నేను ఏం చెప్పలేదు. ఇంత జ్వరం వచ్చిందంటే ఎంత పని చేసిండు? ఆయనకు ఆఫీస్ లో వర్క్ ఎక్కువైనట్టుంది పాపం, అందుకని జ్వరం వచ్చింది. నిజం చెప్పు, ఆఫీస్ లో పని ఎక్కువైందా? అవునండి. గుండె చెక్ చేద్దాం. ఎంత కొట్టుకుంటా మళ్ళీ ఒకసారి చెక్ చేయరా డాక్టర్ గారు. గుండెలో నేనే ఉన్నానా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమని కొట్టుకుంటుంది? ఐ లవ్ యూ రజనీ అంటుంది. నా పేరే అంటుందా? నీ పేరే. నిజం చెప్పండి. నమ్మకం అంటే ఫీజు ఎక్కువ కోసం ఇట్లా అంటున్నావా అని? మరి అట్లా మనం అబద్ధాలు ఆడమండి, నిజాయితీ ఉంటాం మనము. ఎట్లుంది బాబా నీకు ఇప్పుడు? చూసినావా మరి? గిట్లనే ఉంటది తెలుసా బాబా. మీ ఇంటి పనులు చేయడం చాలా కష్టమే. ఇప్పటికైనా గ్రేట్ అని ఒప్పుకుంటావా? నా పనులు చేసినాక అప్పుడు నువ్వు గ్రేట్ అని నేను గ్రేట్ అని చెప్తాను. సరే ఈ పని నేను చిట్కలు వేస్తే పొద్దున వేసి సాయంత్రం వచ్చుడే కదా ఆఫీస్ కు. ఏముంది మా బండి మీద పోయి వచ్చుడే. సరే నేను చేపిస్తా. సరే పొద్దున్న నుంచి నేనే ఆఫీస్ పోతా. సరేనా? సరే.